హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ అండ్ లివింగ్. సో వీడియో ఏంటి అంటే మా ఊర్లో జాతర జరిగిందండి, పోలేరమ్మ జాతర. సో నేనైతే ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తూ ఉంటా బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ వల్ల. అది చూడొచ్చు మీరు డెకరేషన్ ఇక్కడ. సో ఇది డెకరేషన్ కోసం చూపిద్దామని అనుకుంటా ఉన్నాను. డెకరేషన్ అయితే భలే చేశారండి, లైటింగ్ అంతా ఫుల్ లైటింగ్ పెట్టారు. లుక్ కూడా చాలా బాగుంది. ఊరు అక్కడి నుంచి ముందు చాలా దాకా పెట్టారనమాట, చూడొచ్చు మీరు. సో ఇక్కడ మీరు చూస్తే పోతురాజు విగ్రహం ఉంది, అలాగే గంగపెట్టె అండ్ రిమైనింగ్ విగ్రహాలు అనమాట. అమ్మవారితో పాటు వీళ్ళు కూడా తిరుగుతారు అనమాట, ఊరేగింపుకి వస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే ట్రాక్టర్ని అండ్ అలాగే అమ్మవారి విగ్రహాన్ని. సో మీరు ఈ విగ్రహాన్ని ఒకసారి చూసినట్లయితే ఇవే దేశమ్మ తల్లి, మా ఊరి గ్రామ దేవత. సో నేను ఇది పోలేరమ్మ జాతర అని చెప్పాను కదా, ఇద్దరికి కలిపి చేస్తారండి, ఇయర్లీ వన్స్ చేస్తారు. లాస్ట్ ఇయర్ నేను చేస్తూ ఉన్నారనమాట. లాస్ట్ ఇయర్ బాగా చేశారు, ఈ ఇయర్ కూడా చాలా బాగా చేశారు, మంచిగా అనిపించింది అనమాట. సో విషయం ఏంటంటే మా ఊళ్ళో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో ఈ వీడియో చూసినాకైనా తెలుస్తుంది, అరే ఇది మన ఊరి పిల్లలా ఉంది, లైక్ మన ఊరి దేవుడి విగ్రహం కదా అని. సో అది విషయం. ఇది డెకరేషన్ ఫుల్ కంప్లీట్ అయినాక కూడా నేను పెడతాను ఓవరాల్ లుక్ ఎలా ఉంది అని చెప్పి. సో మీరైతే వీడియో చివరి దాకా చూడండి. ఇంకా ఏం చెప్పాలి గైస్, తెలియట్లేదు. జాతరకు వచ్చాము అంటే ఈ జాతర నేను ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తూ ఉంటా బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ వల్ల. మీరైతే వీడియోని చివరి దాకా చూడండి, అది విషయం, ఇంకేం లేదు. అలాగే మీ ఊరి జాతరలో మీరు ఎలాగా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇదండి ఓవరాల్ లుక్, చాలా బాగుంది కదా. ఎన్నెండ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మా వాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుకొచ్చే పోయా. అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే ఓయా. అమ్మవారి కోసం చీర జాకెట్ అవి తీసుకున్నాము, పసుపు కుంకుమ, అలాగే పొంగల్ కూడా చేసామన్నమాట. పొంగల్ పెట్టాలి కదా దేవుడి కోసం, అది. అలాగే దేవుడికి ఈ చీర జాకెట్ పసుపు కుంకుమలు ఇస్తూ ఉంటాము. అదే మేమైతే ఇప్పుడు పోలేరమ్మ గుడికి వచ్చామండి. సో పోలేరమ్మదే జాతర అని చెప్పాం కదా, ఆవిడే పోలేరమ్మ. చూడొచ్చు ఆవిడికి గుడి ఉండదు గైస్, లైక్ ఒక చిన్న పాకేసి అందులో ఉంటారనమాట, చిన్న గుడిసె ఒకటే వేస్తారు. సో ఇవాళ గ్రామ పొంగల్ కదా, మేము పొంగల్ చేసుకొని వచ్చి అమ్మవారికి చీర జాకెట్ ఇచ్చి వచ్చాము. సో ఆయుష్ కూడా వచ్చాడు. ఆయుష్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడనమాట జాతర కోసము, దేవుణ్ణి చూడడానికి, అది విషయం. కానీ చాలా పవర్ఫుల్ అని చెప్తారు కదా గైస్ పోలేరమ్మ, చూడొచ్చు మీరు. ఇంకా మీ ఊర్లో జాతర విషయాలు కూడా పంచుకోవచ్చు, మాతో చెప్పచ్చు. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది గైస్, అదేంటి అంటే మేము కడ్డీలు బదులు క్రాకర్స్ తెచ్చామన్నమాట. ఇవి ఉంటాయి కదా సురుసురాలు, అది మేము ఎవ్వరం గమనించలేదు, ఆయుష్ ఒక్కటే గమనించాడు. వాడు ఆయుష్ చూసి మా క్రాకర్స్ అంటూ ఉంటే క్రాకర్స్ ఎక్కడివి అనుకుంటా ఉన్నాం అనమాట. అప్పుడు చూస్తే అక్కడ అవి కడ్డీలు బదులు అవి ఉన్నాయి, అంటే వచ్చేడే హడావిడిగా కంగారులో చూసుకోలేదన్నమాట. ఇక్కడ ఆయుష్నేమో కొబ్బరికాయ కొట్టామంటే వాడు నాకు లేదు నేను కొట్టను, చైన్ వస్తుంది అని చెప్తా ఉన్నాడు. సో ఇంకా అన్నే కొడతా ఉన్నాడు అనమాట. నిజంగా ఈ జాతర మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అది మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని ఆ గుడి దగ్గర ఉంటారు కదా వాళ్ళకైతే పంచుతూ ఉన్నాం అనమాట. ఇంకా పంచేసి దారిలో ఉన్న వాళ్ళకి పంచుకుంటా వెళ్ళిపోతాము. సో ఇక్కడ ఏంది అంటే అది ఆ పొంగల్ కాలిపోతూ ఉందండి, కొంతమంది దగ్గర ప్లేట్స్ లేవన్నమాట. సో ఇంకేం చేస్తామని చెప్పి కాలుతూ ఉండేది పెట్టలేం కదా చేతిలో. సో చివరికి మా మమ్మీ ఒక ఐడియా చెప్పింది, ఏంటి అంటే ఆ కొబ్బరి చిప్పల్లో వేసి ఇచ్చండి అని. కొబ్బరికాయలు కొట్టాం కదా వాటిలో వేసి ఇవ్వండి,
అని చెప్తే ఇంకా వాటిలో వేసాం లేని వాళ్ళకి. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే గుడికి వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రాగా కొన్ని ప్లేట్స్ కానీ తీసుకొని వెళ్ళాలి మనం అక్కడ ఉండే వాళ్ళకి పెట్టడానికి కోసం. ఇంకా అప్పటికప్పటికి మనకి ఏం రావు కదా. సో అది విషయం. సో మీరు కూడా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. సో ఇప్పుడైతే దేవుడు ఊరేగింపు చేసుకుంటా మన వీధిలోకి వచ్చాడు. ఇదైతే మా వీధి అనమాట. మా వీధికి వచ్చాడు దేవుడు. సో వీళ్ళంతా మా ఊరు ప్రజలు, మా ఊరి జనాలు, మా వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఊరి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ అంటే నైట్ నుంచి ఊరేగింపు జరుగుతూ ఉంది కదా, ఇంకా పాపం ఆడి అందరూ అలసిపోయినట్టున్నారు. అందుకే ఇక్కడ ఎవరు ఆడట్లేదు. వీళ్ళైతే పాపం 3 రోజుల నుంచి వాయిస్తూనే ఉన్నారండి. ఇంకా వాళ్ళు ఇంకా చాలా గ్రేట్ అనమాట కదా, నాన్ స్టాప్ వాయిస్తూ ఉన్నారు. చూడొచ్చు మీరు జాతర అంటే మీ ఊర్లో కూడా ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ట్రెడిషనల్ ఉంటుంది కదా, జాతర ఒక్కొక్క విధంగా చేస్తారు. సో మాకైతే ఇది. వీళ్ళైతే పాపం ఇక్కడ అక్కడ క్రాకర్స్ పేలుస్తూ ఉంటే వాళ్ళు భయపడతా ఉన్నారనమాట. అది విషయం. సో ఇంకా ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే మీ రిలేటివ్స్కి, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. ఓకే గాయ్స్, ఇది మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటా ఉన్నా. వీడియోని చివరి దాకా చూడండి, ఆదరించండి. అంతకుమించి ఏం చెప్పగలను గాయ్స్. అది విషయం. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా జాతర. సో డిఫరెంట్గా ఉంటుంది. మాకైతే కన్పూర్ జాతర ఫేమస్. నాకు బాగా ఇష్టమైందంటే కన్పూర్ జాతర. సో అది కూడా 3 days చేస్తారు. అంటే ఇది ఇదైతే మా ఊరికి సంబంధించింది కదా, మా ఊరు వాళ్ళు మాత్రమే ఉంటారు కదా ఇక్కడ. సో అది అన్ని ఊర్లకు అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా జనము. ఎంత జనం ఉంటారు అక్కడైతే. అప్పుడు మనకి జైంట్ వీల్స్ అన్నీ వస్తాయన్నమాట బాగా. అంటే చాలా షాప్స్ ఉంటాయి. ఏ షాప్ కావాలంటే ఆ షాప్స్ ఉంటాయన్నమాట. హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్, టెడ్డీ బేరు, మాస్కులు, ఇంకా అలాగే జైంట్ వీళ్ళు, బ్రేక్ డ్యాన్స్, అలాగ అన్నీ వస్తాయి. అది ఇంకా బాగా ఇష్టం నాకు. బాగా తిరగచ్చు, చూడొచ్చు మనం. ఎగ్జిబిషన్ మాదిరి. ఇది ఓన్లీ మా ఊర్లో జరిగేది మాత్రమే. సో ఇంకా ఇక్కడ ఏదో రిచువల్ ఏదో జరుగుతున్నట్టుంది. ఇంకా గుమ్మడికాయ ఎట్లా కొట్టి స్టార్ట్ చేశారు. తెలియదు నాకు సరిగ్గా ఎట్లా చేస్తారని. వీళ్ళు కూడా ఇంకా అది మా ఊరి జాతర అయితే ఈ మాదిరి అయ్యిందనమాట. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ఉంటాను. సో మీరైతే వీడియోని చివరి దాకా చూడండి. ఇలాగే ఈ జనాల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కామెంట్ చేయండి. లైక్ మీ పక్క ఊరు వాళ్ళకి మా ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారు, అరే నేను నా వీడియోలో చూశాను రా అని ఉంటారు కదా. అలాగా మన వీడియోస్ మనం చూసుకుంటే అదొక అంటే మనకు తెలియకుండా మన వీడియో యూట్యూబ్లో వచ్చిందంటే అదొక విధంగా ఉంటుంది కదా, ఒక హ్యాపీనెస్. కొంతమంది కోపం కూడా వస్తుంది అనుకోండి, అది వేరే విషయం.